నాకు ఎవరిది ఏది బేకలేదు సార్. నా పిల్లల్ని తెచ్చేయమని ఏడంట నా పిల్లలకి ఇచ్చేయమని. అయితే ఆ రోజు అంటే వెళ్తున్నారా వాళ్ళు కాలేజ్కి? పొద్దుగాల ఎగ్జామ్స్ ఉన్నాయి. పొద్దుగాల ఎగ్జామ్స్ ఉన్నాయి. 5:30 బస్కి 4:30 బస్కి ఎక్కించిన. 5 గంటలకు 5 బండి. 8 o'clock 9 గంటలకు ఫోన్ వచ్చేసింది. అంటే చిన్న పాప కూడా లేటు ఎక్కింది అన్నట్టు. పెద్ద పాప లేట్ ఎక్కి ఒక ఇద్దరు బస్కి ఇచ్చేసిన. ఓకే. మూడో అమ్మాయి 4వ అమ్మాయిని. సెకండ్ అమ్మాయిని ఎప్పుడు ట్రైన్కి పోయింది మళ్ళీ బస్కు ఎక్కించాను. అప్పటి వరకు అర్ధ గంట బస్సు ఆపారు. ఓకే. ఎక్కించాను ఆపారు. ఓకే. ఈ అబ్బాయి ఇంటికి వచ్చి పిల్లలు ఇద్దరిని ఎక్కించి మళ్ళీ ఇంటికి వచ్చి తోలుకపోయిండు. మూడో ఆమె 2వ ఆమె తోలుకొచ్చి ఎక్కించి వచ్చిండు. ముగ్గురు పోతాం నింగంపల్లి దిగి అక్కడ పోతామంటే సరే అని. సీటు పట్టుకున్న అమ్మాయి కూడా చనిపోయింది. ముస్లిమ్స్ అమ్మాయి. ఆమె కూడా సీటు పట్టుకున్న. ఇప్పుడు నా బిడ్డ అట్లా పోవాలంటే 3 సంవత్సరాలు అయింది కాబట్టి కోటి ఉమెన్స్ కు సాయిప్రియ ఆ పిల్ల ముస్కాన్ అనే పిల్ల మన 3వ బిడ్డ 3 సంవత్సరాలు తిరిగి మరి అప్పుడు దేవునికి కన్ను గుట్ట లేకుండా సార్ ముగ్గురిని ఒక పరే కొనవలన సార్ వానికి ఏమి రోగం వచ్చిండొచ్చు. ఆ దేవునికి కూడా పిల్లలు లేకుండా వచ్చా ఇంత పాపమా సార్. నాకు ఇంత కడుపు కోస పెట్టాలనా నా పిల్లలు అన్నీ. ఇప్పుడు నేను ఏం చూసి బతకలే సార్. నేను మీరు ధైర్యంగా ఉండాలమ్మా. మీ కొడుకున్నాడు, కొడుకుని చూసి. సెకండ్ ఆమె ఏమైనా మొన్న ఉద్యోగం వచ్చేది 15th తారీఖు. కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ 60,000 లోన్ వచ్చి 60,000 సాలరీ వస్తుందని చెప్పారు. అంతా గమ్మత్ అయిపోయాయి సార్. మా ఆశ అంతా నెరవేరి బండి అక్కడ పోయి సిటీలో పోయి ఉండడానికి చూసాం. ఈ బాబు అయిపోతే 2 నెలలు అయితే ఎగ్జామ్స్. ఈయన 10th ఇప్పుడు కొడుకు 10th. ఓకే. బాబు అందుకని హైదరాబాద్ అన్నందుకు ఆపాను ఇంతసేపు. నేను లోకల్ టైం అడిగితే నేను ఆపని వెళ్ళిపోతాను.